తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయి. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందిస్తారు. అజీం, తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అందరూ ఊహించినట్టే ఈ కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా పార్టీ పరంగానే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్లాలనే ఆలోచన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ప్రజాపాలన వారోత్సవాలు ఏదైతే డిసెంబర్ 7వ తారీఖున ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రజాపాలన వారోత్సవాలు కూడా చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. దీంతో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విరివిరిగా తీసుకెళ్లడం దానిపై ఏదైతే కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకుంటే సన్నద్ధ కార్యక్రమం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పి కూడా భావిస్తున్నారు. సో దాంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత మహిళా బస్సు కావచ్చు, దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున గ్రామ స్థాయిల వరకు కూడా తీసుకువెళ్ళాలి. అది కూడా ఏదైతే ప్రజాపాలన వారోత్సవాల టైంలో తీసుకెళ్లాలని చెప్పి డిసైడ్. సో ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది కూడా పార్టీ పరంగానే 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు 2047 రైజింగ్ తెలంగాణ లక్ష్యమే కేబినెట్ లో ఏదైతే చర్చలు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం ఏ పని చేసినా ఏ పథకం తీసుకొచ్చినా ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు వెళ్ళాలి అనే దానిపైన దృష్టి పెట్టే ముందుకు వెళ్ళాలనే దానిపైన కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో కేబినెట్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన చేసినటువంటి అవకాశం ఉంటుంది. రవి, థ్యాంక్ యూ అజీం.